హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్కి సంబంధించి ఫేజ్ 1 లిస్ట్ అనేది అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరైతే ఇంకా నేమ్ చెక్ చేసుకోకుంటే వెంటనే చెక్ చేసుకోండి. స్క్రీన్ మీద అయితే ఆల్రెడీ లిస్ట్ అనేది అయితే స్క్రోల్ అవుతుంది కదా. నేను ఒక్కటే చెప్తున్నా, నీకు కనుక ఫేజ్ 1లో సీట్ రాలేదు అనుకుంటే మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. అక్కడైతే నువ్వు నీ నేమ్ వచ్చిందో రాలేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మన టీం అయితే ఉన్నారు. మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మనకు బైపీసీ లిస్ట్ అనమాట. ఎస్వి జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్కి సంబంధించి అయితే మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సీట్ వచ్చింటే మాత్రం మీ నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మీ నేమ్ మెన్షన్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఎంపీసీకి సంబంధించి ఆల్రెడీ అప్లోడ్ అయితే చేసేసాం. ఒకసారి మీరు ఇంకా చెక్ చేసుకోకుంటే లిస్ట్ అనేది చూసుకోండి వెళ్ళి. చాలా మంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. అన్న నాకైతే మంచి మార్క్స్ వచ్చాయి, అయినా కూడా నాకు ఫేజ్ 1లో రాలేదు, ఫేజ్ 2 ఉంటుందా, లిస్ట్ 2 రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. కాబట్టి మీరు ధైర్యంగా అయితే ఉండండి. ఇన్ కేస్ ఏమన్నా అప్డేట్ తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్క్స్తో సహా మీకైతే వీడియో అనేది చేస్తాను. నా సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకైతే టెలిగ్రామ్లో అండ్ మీకు కామెంట్స్లో రిప్లైస్ రావడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎస్వి జూనియర్ కాలేజీకి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సీట్ వచ్చింటే మాత్రం ఖచ్చితంగా నేనైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతా. ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో కూడా బెస్ట్ కాలేజెస్ అనమాట. సీట్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. మనకు ఈ నెల 12 వరకు మాత్రమే టైం అనేది ఉంది. కౌన్సిలింగ్ అంతలోపే మీరైతే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కంప్లీట్ చేసుకోకుంటే మాత్రం మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఒకటికి 2 సార్లు అయితే కాలేజీకి వెళ్ళి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎస్వి జూనియర్ కాలేజ్లో ఉన్నాయి, శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో కూడా ఉన్నాయి. లొకేషన్ కూడా మనకు తిరుపతి. కొంతమంది స్టూడెంట్స్ తెలియదేమో, వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. నీకు ఏ డౌట్ ఉన్నా కానీ మామ, నువ్వు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, నేనైతే రిప్లై ఇస్తాను. దాని మీద వీడియో కూడా నీకైతే చేస్తాను. బాధపడకు, సీట్ రాకుంటే మాత్రం చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ లిస్ట్ 2.